చిత్తూరు, అనంతపురం, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల అభ్యర్థులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక స్పష్టతకు వచ్చారు. కుప్పం నుంచి చంద్రబాబు వరుసగా 7వ బరిలో దిగాలని నిర్ణయించగా పలమనేరు మంత్రి అమర్నాథ్ రెడ్డి పోటీ చేయనున్నారు. అనంతపురం జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాల పరిధిలో ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5పై నిర్ణయాన్ని పార్టీ అధినేత పెండింగ్లో పెట్టారు. మిగిలిన 9 స్థానాల్లో సిట్టింగులకే తిరిగి అవకాశం కల్పించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థుల ఖరారు కోసం అమరావతి ప్రజావేదికలో అర్ధరాత్రి దాటే వరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర కసరత్తు చేశారు. రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం, హిందూపురం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాల నేతలతో సమావేశం నిర్వహించారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని చంద్రగిరి నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు పులవర్తి నాని పేరును చంద్రబాబు ఖరారు చేశారు. పూతలపట్టు, గంగాధర నెల్లూరు నగరి స్థానాల్ని పెండింగ్లో పెట్టారు. గంగాధర నెల్లూరు నుంచి కుతూహలమ్మ కుమారుడు హరికృష్ణను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నగరి నుంచి గాలి ముద్దుకృష్ణమ్మ తనయుడు భాను రేసులో ఉండగా సిద్ధార్థ విద్యా సంస్థల అధినేత అశోక్ రాజు కూడా ఆ స్థానాన్ని ఆశిస్తున్నారు. పూతలపట్టుకు లలిత కుమారి, పి రవి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. చిత్తూరు అసెంబ్లీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా సత్యప్రభ ఉండగా అస్వస్థత కారణంగా ఆమె సమావేశానికి హాజరు కాలేదు. మళ్లీ సత్యప్రభనే ఆ స్థానానికి ఖరారు చేసే అవకాశం ఉంది. చిత్తూరు సిట్టింగ్ ఎంపీగా శివప్రసాద్కే మళ్లీ ఎంపీ టికెట్ ఖరారు కావచ్చని తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశానికి 12 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ 14 స్థానాల్లో 9 చోట్ల అభ్యర్థుల పేర్లపై అధినేత ఒక స్పష్టతకొచ్చారు. రాయదుర్గం, అనంతపురం, రాప్తాడు, హిందూపురం, ధర్మవరం, పెనుకొండ నియోజకవర్గాల్లో సిట్టింగ్లకే తిరిగి అవకాశం కల్పించారు. హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ, రాప్తాడు నుంచి పరిటాల సునీత, ధర్మవరం నుంచి గోనుగుంట్ల సూర్యనారాయణ, పెనుకొండ నుంచి బీకే పార్థసారథి, మడకశిర నుంచి వీరన్న మళ్లీ పోటీ చేయనున్నారు. ఉరవకొండలో ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ పేరును చంద్రబాబు ఖరారు చేశారు. హిందూపురం పార్లమెంటు పరిధిలో పుట్టపర్తి, కదిరి స్థానాలను తెదేపా అధినేత పెండింగ్లో పెట్టారు. పుట్టపర్తి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పల్లె రఘునాథ్ రెడ్డి ఉండగా ఆ స్థానంలో గంగన్న టికెట్ ఆశిస్తున్నారు. కదిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే చాంద్ బాషా ఉండగా మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. అనంతపురం పార్లమెంటు పరిధిలోని అనంతపురం నుంచి ప్రభాకర్ చౌదరి, రాయదుర్గం నుంచి కాల్వ శ్రీనివాసులు పోటీ చేయనున్నారు. తాడిపత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ టికెట్ను తన కుమారుడు అస్మిత్ రెడ్డికి ఇవ్వమని అడుగుతున్నారు. అస్మిత్ రెడ్డికే టికెట్ ఖరారయ్యే అవకాశం ఉంది. గుంతకల్లు, సింగనమల, కళ్యాణదుర్గంపై నిర్ణయాన్ని అధినేత పెండింగ్లో పెట్టారు. సింగనమల సిట్టింగ్ ఎమ్మెల్యేగా యామినీ బాల ఉన్నారు. ఈమె తల్లి సెమంతకమణికి తాజాగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడంతో యామినీ బాలకు అవకాశం లేదని తెలుస్తోంది. గుంతకల్లుకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా జితేందర్ గౌడ్ ఉండగా ఇదే స్థానానికి వెంకట శివ యాదవ్, మధుసూదన్ గుప్తా టికెట్ ఆశిస్తున్నారు. కళ్యాణదుర్గానికి హనుమంతరాయ్ చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా రామ్మోహన్ చౌదరి, డిఎన్ మూర్తి పోటీ పడుతున్నారు. పరిటాల శ్రీరామ్కు కళ్యాణదుర్గం లేదా పెనుకొండలో అవకాశం కల్పించాలని పరిటాల వర్గం పార్టీ అధినేతను కోరింది. హిందూపురం సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్ప పేరే ఆ స్థానానికి మళ్లీ ఖరారయ్యే అవకాశం ఉంది. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈసారి ఎన్నికల బరిలో తాను ఉండనని తన కుమారుడు పవన్ కుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరారు. పవన్ సైతం ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. దీంతో పవన్ పేరే దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.